అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట్ బస్ డిపోకి రావడం జరిగింది. రామాయంపేట్ బస్ డిపోలో ఇక్కడ మొత్తం అందరు పబ్లిక్తో అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యేసి, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందని చూడడం జరిగింది. బట్ ఇక్కడ మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ పబ్లిక్కి అందుబాటులో ఉంది. సో అది మళ్ళీ కొన్ని రోజులలో దానికి కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తామనేసి డిఎం గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వేరే అవసరాలకు కూడా, వాష్రూమ్స్కి అవి అవసరాలకు కూడా వాటర్ కొద్దిగా ఏమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా మున్సిపాలిటీ నుంచి ఇంకా వాటర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మంచిగా నీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉంది డిపో మొత్తం. సో దాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి డిపో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా 70% మంది లేడీసే వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగానే మన బస్సెస్ కూడా ఇంక్రీజ్ చేసినాం. సో వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న స్థానికులు కొన్ని రిక్వెస్ట్ పెట్టినారు, వచ్చే బస్సెస్ అంతా కూడా కొద్దిగా ఇక్కడ కూడా ఆపాలనేసి. మరి అది ఆర్టీసీ ఎండీ గారితో కూడా మాట్లాడి ఒకటి సాధ్యమైతే అవి కూడా మనము ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యార్థం ఏమేమి ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఏమన్నా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాండ్స్ కూడా టేకప్ చేయాలని కూడా ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. సో ఈ మోడర్నైజేషన్లో భాగంగా మెదక్ కానివ్వండి, రామాయంపేట డిపో కానివ్వండి, ఇంకా ఏమైనా మెరుగైన సౌకర్యాలు అందించాలంటే అవి కూడా ప్రభుత్వ తరఫున చేయడం అనేది జరుగుతూ ఉంది.